మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమిటండి ఆగిపోయారు? ఇలా మొదటి పరిచయంలోనే డబ్బులిస్తే తీసుకోవడానికి ఆవిడ ఇబ్బంది పడవచ్చు మీనాక్షి. ఒకేసారి రింగు దొరికాక ఇచ్చి పలకరిస్తే బాగుంటుందేమో. అవునండి. నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చేసే ధైర్యంగా ఉండమని చెప్పు. అభి, దివ్య, మీరు కాసేపు అలా పక్కకు వెళ్ళండి. ఎందుకండి? చెప్తున్నాను కదా, వెళ్ళండి. రా అన్నయ్య. ఆయన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట వదినా. 2 రోజుల్లో మీ ఉంగరం మీకు ఇప్పించేస్తారట. ఇవి ఖర్చులు కొంచండి. వద్దొదినా, ఇది సాయం కాదు, చేబదులు. మీకు పని దొరికిన తర్వాత నెమ్మదిగా తిరిగివ్వండి. అయ్యో, నాకెప్పుడు పని దొరుకుతుందో తెలియదు వదినా. అందుకే ఇస్తున్నాను. అప్పటి వరకు ఇల్లు గడవాలి కదొదినా. పర్వాలేదు వదినా, నేనేదో ఒక ఏర్పాటు చేసుకుంటాను. ఇదే మీ ఆడపడుచుండి ఇలా డబ్బులిస్తే తీసుకోరా వదిన గారు? మీకో శుభవార్త చెప్పనా? మంగా మేడం గారు బతికే ఉన్నారట. ఆయన చెప్పారు. ఆ మాట నిజమైతే మేడం గారి రుణం తీర్చుకోవాలనుంది. అప్పటి వరకు ఆ మంగా మేడం గారే మీరనుకుంటాను. కాదనకండి వదినా. ఆవిడ నేను ఒకరం ఎలా అవుతాం వదినా? ఏదో నా తృప్తి కోసం అనుకుంటున్నాను. మంచిదే కదా అలా అనుకోవడం. కానీ లేదు, ఏమీ లేదు. మీరీ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అయ్యో, ఇది ఆ దేవతకిచ్చిన దక్షిణ అనుకోండి. మీరింకేం మాట్లాడకండి. ఇది మంగొంగరం అని నేనెలా మర్చిపోయాను? ఆ దొంగ విధవ నాకే ఎందుకు ఈ ఉంగరాన్ని అంటగట్టాడో? వాడు నన్ను పెద్ద మనిషిగా పోల్చినప్పుడే అర్థం చేసుకొని ఉండాల్సిందే. నేను మరీ అంత బకరాలా కనిపించానా వాడికే?
రేయ్ పౌడరు, ఆ రింగుని లోపల దాయమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు బయటికి తీసావు? ఏంటి చంద్రిక, ఏమండి అని పిలవడం మానేసి ఎప్పుడు పౌడరు పౌడరు పౌడర్ అని అంటున్నావు? మీరిలాగే చేస్తే మిమ్మల్ని 420, నన్ను 421 అని జైల్లో పిలుచుకోవాల్సి వస్తుంది. మర్యాదగా దాన్ని లోపల పెట్టండి. అది కాదు చంద్రిక. ఏంటి మళ్ళీ అది కాదు ఇది కాదు, ఇలా ఇవ్వండి. పద చంద్రిక, వెతుకుదాము. పద. అది చేయించిందే నేను. జైకి మంగకి ఒకేలాంటి రింగ్స్ చేయించాను. ఇది మంగ రింగ్ కదా? ఈ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మంగరింగ్ కాదమ్మా, ఏదో పిచ్చి రింగు. అవునమ్మా, అనవసరంగా 50,000 రూపాయలు పెట్టుకున్నాను. ఒక పిచ్చి రింగ్ ని 50,000 పెట్టి కొన్నారంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానా? మర్యాదగా నిజం చెప్పండి. ఈ రింగ్ గురించి మా మామ్ నాకు ఇందాకే చెప్పింది. ఇది మంగ రింగ్ అంట. ఇది ఉందంటే ఆ మంగ బ్రతికే ఉందని మా మామ్ చెప్పింది. ఇది మీ దగ్గర ఉంది అంటే మంగ గురించి మీకు తెలిసినట్టే. చెప్పండి, అది బ్రతికే ఉందా? ఎక్కడుంది? మాకేం తెలీదమ్మా. మీ అంకుల్కి ఎవరో దొంగ వేదవా రోడ్డు మీద కనిపించి దీన్ని అంటగట్టాడంట. నేను ఇప్పుడే చూస్తున్నాను. నిజానికి మేము దాన్ని దాచిపెట్టాలనుకున్నాం, కానీ అది నీ కంటపడింది. ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు? ఎవరికి తెలియకూడదనే. ఎందుకు తెలియకూడదు? అబ్బా, తెలిస్తే మేము ఇరుక్కుంటాం కదా. పిండి చాలు, ఇంకాపు. ఈ రింగు మీరు దాచిపెట్టినట్టు మీరు ఇంకా ఏదో దాస్తున్నారు.
మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మా మామ్ ఇందాకే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇంకా అక్కడే ఉంది. మామ్కి కాల్ చేసి మీ మీద కేసు ఫైల్ చేయమని కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టిస్తాను. చెబుతారా లేదా? బామ్మగారు, బామ్మగారు! ఏమైంది కల్పన? ఈ ఉంగరాన్ని చూడండి, ఇది మంగది కదా? అవునమ్మా, ఇది మంగ ఉంగరమే. ఇలాంటివి 2 ఉంగరాలు జైకొకటి మంగకొకటి స్వరూప చేయించింది. ఇది ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? అదిగో వాళ్లే తెచ్చుంటారు. ఆ చూపులను చూస్తేనే అర్థమవుతుంది. చంద్రిక, ప్రసాదు, ఇలా రండి. చెప్పండి, ఈ ఉంగరం మీకెక్కడిది? ఎవరిచ్చారు? వాళ్ళు మొదటి నుంచి ఏదో దాస్తున్నారు బామ్మగారు. నువ్వు చెప్తుంటే నేనిన్నాళ్ళు పెడచెవిన పెట్టాను కల్పన. ఇప్పుడు నిజమని అర్థమైంది. వీళ్ల చేత నిజం చెప్పించాలంటే ఆ పోలీసులే కరెక్టు. వాళ్ళని ఇంటికి రమ్మని ఫోన్ చెయ్యి. ఎప్పుడూ గంభీరంగా ఉండే మీ మోములు ఈరోజు చిద్విలాసం కనిపిస్తోంది. ఏమైంది స్వామి? శివయ్య ఆట మొదలైంది చలమయ్య. అంగుళీకం చేరవలసిన చోటికి చేరిపోయింది. అసలు కథ ఆరంభమయ్యే సమయం ఆసన్నమైంది. అసలు కథ ఏమిటి స్వామి? ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడికి అన్ని పాత్రలు చేరుకోవాలి. ఎక్కడ స్వామి? నీవు పుట్టి పెరిగిన ఊరే చలమయ్యా. నీ పూర్వీకుల పుణ్యస్థలం దేవీపురమా? అవును.
అవును, శివరాత్రి నాడు అన్ని దారులు కైలాస క్షేత్రానికి అన్నట్టు ఈ కథ మొదలైన చోటికే వెళ్ళబోతోంది. నీవు ఆ ఇంటికి వెళ్ళి వారిని దేవీపురం వెళ్ళమని చెప్పు. కానీ వారి మనవడు కనిపించక వారు బాధపడుతున్నారు కదా స్వామి. అందరూ అక్కడికే వస్తారని మా మాటగా చెప్పు. వారు కోరుకున్నది ఆశిస్తున్నది ఆ ఊరిలోనే వారికి ఆ శివయ్య ఇస్తాడని చెప్పు. బయలుదేరు చరమయ్యా. అలాగే స్వామి, మీ దయవల్ల ఆ కుటుంబం సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇది నా దయ కాదు, ఆ శివయ్య దయ. ఆ పరమశివుడి ఇచ్చ. ఆయన ఆడే ఆట. అమ్మా సీతమ్మ, గతేదో గతమేదో తెలియక మదన పడుతున్నావు కదూ. నీవు చేరాల్సిన గమ్యం నీకు కనిపిస్తుంది చూడు. నీవు నడవాల్సిన దారి నీ కళ్ళ ముందు కదులుతోంది. అంటే నేను పుట్టి పెరిగిన ఊరు దేవీపురమా? అక్కడే మా అమ్మ మా ఇల్లు ఉన్నాయా? ఖచ్చితంగా ఆయనకు అమ్మకు ఏదో సంబంధం ఉంది. ఇది అమ్మకు చెప్పాలి. అమ్మ రింగు అతని రింగు ఒకేలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఆ ఉంగరం ఖరీదు కొన్ని లక్షలు అని చెప్పారు. కానీ నాకు కనిపిస్తున్నది ఒక పల్లెటూరు, ఒక పేద ఇల్లు. ఇలాంటి నా దగ్గరికి ఆ ఉంగరం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అన్నయ్య, అమ్మకు విషయం చెప్తేనే మంచిది. వద్దని చెప్పానా?
అదేంటో మనమే తెలుసుకుందాం. అమ్మకు చెప్తే అమ్మ చూసుకుంటుంది కదా. అమ్మని ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను. ముందు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నా గతం తెలియచ్చు. అభి, దివ్య, అభి! అదిగో అమ్మ పిలుస్తుంది. అమ్మకేం చెప్పకు. నేను చెప్పకపోయినా అమ్మకు ఏదోలా తెలుస్తుంది. తెలిసినప్పుడు చూద్దాం. ఇప్పుడు సైలెంట్గా ఉండు. పద. ఏంటమ్మా? మీ బట్టలు సర్దుకోండి, మనము ఊరెళ్తున్నాం. ఏ ఊరికమ్మా? మన ఊరికి, దేవీపురానికి.